ప్రభుత్వం వద్ద డబ్బులున్నా ఇవ్వడం లేదని, హామీలు అమలు చేయడం లేదని కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత లోతులో కూరుకుపోయి ఉన్నామో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 5 రూపాయలు ఇచ్చి ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలని తాము అనుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం వారికి 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచుకుంది. మేం నిజాయితీగా ప్రజలను అభివృద్ధిలోకి తేవాలని అనుకుంటున్నాం. వాస్తవాలు చెప్పడానికి భయపడదలుచుకోలేదని చంద్రబాబు వెల్లడించారు. తల తాకట్టు పెట్టైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద వెసులుబాటు ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కొన్ని పథకాలకు వచ్చిన నిధులు చూసి రాష్ట్రం వద్ద చాలా డబ్బులున్నాయని అనుకుంటున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చింది. వాటిని మళ్లించి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం కుదరదు. మరో రకంగా సర్దుబాటు చేసుకుని సంక్షేమం అమలు చేయాలని అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక మాదిరిగా ఉందని మేం చెప్పిన మాట నిజం. అది 100% నిజమని నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై చేసిన అధ్యయనం నిరూపించింది. గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పి వదిలేయలేం, బాగు చేయాలి. మాపై నమ్మకంతోనే ప్రజలు 93% సీట్లు గెలిపించి ఇచ్చారు. ఇక ఆ నమ్మకాన్ని నిలుపుకుంటాం. ప్రతి విషయం ప్రజల ముందు పెడతాం. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించి అమలు చేస్తాం. ఆదాయం పెరిగితే అది ప్రజలకే చెందుతుంది. పేదలకు కూడా వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. గత ప్రభుత్వం అసమర్థత, అవినీతి విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కు తీసుకువెళ్లిందన్నది నిజం అని చంద్రబాబు చెప్పారు.